ఇక్కడ ఎవడు దోషయ్యా దీంట్లో అంటే నేను క్లియర్గా చెప్తా ఉన్నాను చూడండి సోదరులారా. కాంగ్రెస్ పాత్ర ఏంది, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు అగ్రవర్ణ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ బీసీ వ్యతిరేక పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేసిన కుట్ర, ఈ జీవో నెంబర్ 9లో వీళ్ళు చేసిన కుట్ర ఏందో చూడండి. కాంగ్రెస్ పార్టీ బలహీనమైన జీవో తర్వాత కులగణన రిపోర్టు, డెడికేట్ కమిషన్ రిపోర్టు, వీటితో పాటు పార్లమెంటరీ సిస్టంలో బిల్లును తీసుకపోలేదు. అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, మీరు గమనించిరా? అసెంబ్లీలో బిల్లు పెట్టేటప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఎందుకు ఇచ్చినాయి తెలుసా? ఇది ముంగడ పడదని, ఏదో ఒక రోజు ఆగిపోతుందని మద్దతు ఇచ్చినాయి. మళ్ళీ బీసీల ముంగట ఏమని చెప్తే అన్నట్టు మేము మద్దతు ఇచ్చినాం. మరి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులు మూకుమ్మడిగా ఈ బిల్లు పాస్ అయిన రోజే రేవంత్ రెడ్డి గారు ఓ మాట చెప్పిండు, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకపోతా ప్రధానమంత్రి దగ్గరికి అని. తీసుకుపోయిండా? తీసుకపోలే. సొంత పక్షం ఢిల్లీకి కొంతమంది సంఘాలకు రైలు పెట్టి ఢిల్లీకి తీసుకుపోయి ధర్నా చేయించి శబాష్ అనిపించుకొని వచ్చేసిండు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని పోయి రాని రిజర్వేషన్ కోసం రాష్ట్రపతిని ప్రధానమంత్రిని తిట్టిపిచ్చి మేము ఒప్పుకున్నా మీరు ఒప్పుకోవద్దనేటువంటి ఇండైరెక్ట్గా సంకేతం ఇచ్చొచ్చిండు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం ఇది. చివరికి బలహీనమైన జీవో కొట్టివేతకు గురైంది.